వెల్కమ్ టు పీపీ క్రియేషన్ హబ్. నేను చెప్పబోయే ఫస్ట్ క్లాసు క్రాస్ కట్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మెజర్మెంట్స్. లెంత్, బ్లౌజ్ లెంత్ 14, షోల్డర్ 15, ఆర్మ్ రౌండింగ్ 15, చెస్ట్ 34, వేస్ట్ 28, చెస్ట్ లెంత్ 12, బ్యాక్ నెక్ 10, ఫ్రంట్ నెక్ 7. ఇప్పుడు లెంత్కి +1 యాడ్ చేసుకోవాలి. షోల్డర్కి ఫార్ములా చెస్ట్ రౌండ్ బై 8 +1. నా చెస్ట్ వచ్చేసి 34/8 +1 4.25 +1 5.25. మనం షోల్డర్ అనేది 5.25 తీసుకోవాలి. ఆర్క్ విడ్త్ కట్ షోల్డర్ అనేది చెస్ట్ రౌండ్ బై 15. చెస్ట్ వచ్చేసి 34/15 = 2.2 వస్తుంది. మనం కట్ షోల్డర్ అనేది 2.2 పెట్టుకోవాలి. ఫుల్ షోల్డర్ 5.25 తీసుకోండి. డీప్ నెక్కి కట్ షోల్డర్ వచ్చేసి 2.2 తీసుకోవాలి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ మెజర్మెంట్ వచ్చేసి చెస్ట్ రౌండ్ బై 6 వేసుకొని 34/6 = 5.6. ఆర్మ్ రౌండింగ్ లెంత్ 5.6 అయితే విడ్త్ 2.5 వస్తుంది. చెస్ట్ వచ్చేసి 34 ÷ 4 = 8.5. చెస్ట్ 8.5 మెజర్ చేసుకోవాలి. వేస్ట్ 28/4 +7. వేస్ట్కి బ్యాక్ పార్ట్లో కింద టక్స్ పెడతాం కాబట్టి వేస్ట్ +1 టక్స్ +1 = 8. ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ తోటి డ్రాయింగ్ ఎలా వేయాలో చెప్తాను. బ్లౌజ్ లెంత్ 14 +1 యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే స్టిచ్చింగ్కి పైన ½ ఇంచ్ కింద ½ ఇంచ్. 14 + 1 15. షోల్డర్ మనకి ఎంత వచ్చింది క్యాలిక్యులేషన్ వేస్తే 5.25 షోల్డర్. దీనిలో కట్ షోల్డర్ వచ్చేసి 2.2. ఆర్మ్ హోల్ లైన్ మనకి ఎంత వచ్చింది 5.6 వచ్చింది. లెంత్ 5.6 ఇక్కడ మెజర్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ ఎంత పెట్టుకుంటామో చెస్ట్ దగ్గర ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 5.25 పెట్టాం కదా, ఇక్కడ 5.75 పెట్టాలి. అక్కడికి ఆర్మ్ రౌండింగ్ లెంత్ డ్రా చేసుకోవాలి. మన చెస్ట్ లెంత్ వచ్చేసి 8.5 ఇంచెస్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఇంచెస్. ఓకేనా. ఆర్మ్ రౌండింగ్ కర్వ్ వచ్చేసి చెస్ట్ రౌండ్ బై 24 వేసుకోవాలి. = 34/24 1.4 ఇంచెస్. ఆర్మ్ రౌండింగ్ కర్వ్ అనేది 1.4 ఇంచెస్ పెట్టుకోవాలి. అంటే చెస్ట్ రౌండ్కి బై 24 యాడ్ చేసుకొని ఆర్మ్ రౌండింగ్ లైన్ తీసుకోవాలి. ఇక్కడి నుంచి కర్వ్ లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత వేస్ట్ 7 28/4 7 +1 ఇంచ్ టక్స్కి 8. ఎక్స్ట్రా మాయ కోసం 2 ఇంచెస్.
ఇక్కడ 2 ఇంచెస్, ఇక్కడ 2 ఇంచెస్ ఇన్ డ్రా చేసుకోవాలి. వేస్ట్ మిడిల్ ఆఫ్ 4 ఇంచెస్, టక్స్కి 4 ఇంచెస్ తీసుకోవాలి. షోల్డర్ 2.2 ఇంచెస్ దగ్గర నుంచి బ్యాక్ నెక్ 10 ఇంచెస్ తీసుకోవాలి. కట్ షోల్డర్ 2.2 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి కింద ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 2.7 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడికి నెక్ డ్రా చేసుకోవాలి. నెక్ రౌండ్ కోసం 0.75 ఇంచెస్ తీసుకొని కర్వ్ డ్రా చేసుకోవాలి. ఓకేనా? ఇది బ్యాక్ పార్ట్ ఇంతటితో అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు క్రాస్ కట్ బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ ఎలా మెజర్ చేసుకోవాలో చూసారు. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఎలా తీసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.